स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ముందుగా మీకు కనుమ పండుగ శుభాకాంక్షలు. మీకు అలాగే ప్రియమైన మా ప్రేక్షకులకు కనుమ పండుగ శుభాకాంక్షలు. గురుగారు, మరి ఈ కనుమ పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈరోజు పాటించవలసినటువంటి విధి విధానాలు ఏంటి? కనుమ చూడండి అని చెప్పడం, కనుట చూచుట. కనుమ సరిహద్దు. కొన్ని కొండల మధ్యన చిన్న దారి ఏర్పడినప్పుడు ఆ దారిని కనుమలు అని కూడా పిలుస్తూ ఉంటారు. సూర్యకాంతి అలాంటి సన్నని దారుల వెంట తన వేగాన్ని పెంచుకొని భూమికి చేరుతుంది. ఉజ్జాయింపుగా 8 నిమిషాల కాలం పడుతుంది ఆ సూర్యకాంతి సూర్యుడి నుండి వెలువడి ఈ భూమిపైకి చేరడానికి. భోగి, సంక్రాంతి, కనుమ ఈ నేపథ్యంలో సంక్రాంతి గడచిన మరుసటి రోజు కనుమ పండగగా ఇంతకాలము మనకు అనేకములైన సేవలు చేసిన ఆ పశువులకు గ్రాసమును అందించి పశువుల కొట్టములలో ప్రత్యేకముగా దాలి ఏర్పాటు చేసి పొంగళ్ళు వంట చేసి వాటికి అందించడంతో పాటుగా ఆ పశువులకు అలంకరణలు చేయడం, వాటిలో పోటీలు ఏర్పాటు చేసి వాటికి బహుమానాలు అందించే విధంగా గంగడోలు అలా కాస్త దువ్వుతూ పచ్చికను వాటి నోటికి ఇలా అందించడం ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా వినయపూర్వకంగా మన భక్తి శ్రద్ధలను వాటికి చూపడం, అవి గుర్తించి తమ ప్రేమను మనపైన అందించే సమయంలో, కురిపించే సమయంలో మనం పొంగిపోవడం. ఇది కనుమ పండుగ నాడు మనం పాటించవలసిన ప్రత్యేకమైన విధి. కనుమ పండుగ నాడు వాకిలిలో వేసే రంగవల్లికలు కూడా ప్రత్యేకతను సంతరించుకొని ఉంటాయి. గీతల ముగ్గులు ఈరోజు వెయ్యాలి. నమో నమ శిశుకుమారాయ నమ అన్న పేరిట పూర్వకాలంలో ఈ రోజున విశేషంగా రథం ముగ్గు వేసేటటువంటి వారు 12, 16, 20, 24, 28 ఈ చుక్కల వరుసలతో విశేషంగా రథం ముగ్గును వేసి అనంతరం ఆ రథాలు ఎవరి ఇంటి ముందర వారు వేసే ఈ రథాలు వరుసగా రథాల వరుసలు ఉండగా ఆ రథాన్ని పట్టి లాగేటటువంటి తాడు ఒక రథం నుంచి మరో రథానికి తాకే విధంగా అల్లికతో ఏర్పాటు చేసి ఆ వీధిలో ఉండే గృహాలన్నీ ఒక్కటే. ఈ భావనతో ఆ గ్రామంలో ఉండే గృహాలన్నీ ఒక్కటే అన్నట్లుగా ఆ తాడు అలా అన్ని రథాలకు తాకుతూ గ్రామం చివర చేరే విధంగా వెళ్ళిపోయేది. ఈ గ్రామంలో ఉండేవారంతా ఒక్కటే. సమష్టి చైతన్య భావన ప్రజాజీవనానికి ప్రతీక ఈ కనుమ పండగ అని చెప్పడం, సరిహద్దుల దాకా ఈ ముగ్గు ఇలా వెళ్ళిపోతుంది అని చెప్పడం. ఈ కనుమ పండుగలో ముగ్గులలో కూడా ఇంత ఆత్మరార్థం. విశేషంగా పశువులకు, పెంపుడు జంతువులకు పోటీలు ఏర్పాటు చేయడం. జొన్న రొట్టెను ఈ రోజుగా ఆహారంగా స్వీకరించాలి. అలాగే కొన్ని ప్రాంతాలలో ఆయా ప్రాంతాలలో లభించేటటువంటి గుమ్మడికాయ పచ్చడి, గుమ్మడికాయ పులుసు, గుమ్మడికాయ కూర, వంకాయ కూర ప్రత్యేక పదార్థాలతో పాటుగా అన్ని కూరగాయలను కలిపినటువంటి కలగూర ప్రత్యేకంగా సిద్ధం చేయడం. శరీరానికి సంబంధించి సమశీతోష్ణ పరిస్థితిని అందించే నేపథ్యంలో కూరగాయలలో ఉండే గుణగణాలన్నీ కూడా కలిపి ఒక్కటిగా అందించడంతో ఈ శరీరం శక్తివంతమవుతుంది. తీసుకునే ఆహారమే ఔషధం. దేహానికి కాంతిని అందించే సూర్య కిరణం మొట్టమొదటి ఔషధయుక్తమైనటువంటి కాంతి పుంజం. అలాంటి కాంతిని మనం పొందే నిమిత్తమై మకర సంక్రమణం అనంతరం ఇక అంతా వెలుగులే, ఇక అంతా ఆనందమే అంటూ పర్యావరణానికి మేలు కలిగించే విధంగా బావులలో పూర్వకాలం ఉసిరి కట్టెలని వేసేటటువంటి వారు. కనుమ పండుగ నాడు పాటించవలసిన అరుదైన అంతరించిపోయిన ఆచారాలలో ఒకటి చేదబావులు,
గ్రామాలలో మంచినీరు స్వీకరించే నిమిత్తమే అందుబాటులో ఉండేటటువంటి బావులలో ఈ రోజున సూర్యోదయం అయిన వెంటనే స్నానాదికాదులు చేసి ఆ బావిలో ఉసిరికర్ర ఒకటి అందులో వేసేటటువంటి వారు. ఇలా చేసినందువలన ఆ బావిలో ఉండేటటువంటి నీరు ఔషధయుక్తమై తీయటి నీరుగా మారుతుంది. అలాగే ఉసిరి మొక్కలను సేకరించి చేదబావుల వద్ద, చెరువుల వద్ద నాటేటటువంటి వారు, అది కూడా కనుమ పండుగ రోజు గ్రామసీమలు దాటి సరిహద్దుల చివరలలో విశేషంగా ఇలా ఉసిరి మొక్కలను నాటి సంరక్షణ చర్యలు చేపట్టేటటువంటి వారు. ఏ గ్రామానికి హద్దులుగా ఉసిరి మొక్కలు ఉంటాయో, పెరిగి వృక్షాలుగా మారతాయో, ఆ గ్రామంలో ఏ విధమైన అనారోగ్యాలు కూడా పూర్వం వచ్చేవి కావు. ప్రకృతికి, పర్యావరణానికి దగ్గరగా మసలుతూ వాకిలిలో వేసే రంగవల్లికలలో కూడా కాలాన్ని చూపించే విధంగా ఏర్పాట్లతో ఇక కనుమ పండుగ నాడు వాకిలిలో వేసే ఆ ముగ్గులలో గొబ్బెమ్మలు ఉండవు. భోగి సంక్రాంతితో గొబ్బెమ్మలు కనుమరుగవుతాయి. వాకిలిలో వేసే ఈ రంగవల్లికలో ఈ రోజున పసుపు, కుంకుమ, తెల్లటి బియ్యం వీటిని మాత్రమే అలా ఆ ముగ్గు మధ్యలో ఉంచాలి. కొందరు వారి వారి ఇంటి ఆచారాలకు అనుకూలంగా రేగుపళ్ళు, చెరుకుగడ ముక్కలు, నువ్వులు, నవధాన్యాలు వీటిని రాశిగా పోస్తారు. పక్షులు ఆహారంగా స్వీకరించే నిమిత్తమే ఇవన్నీ ఇలా మనం రంగవల్లికల మధ్యన అలంకరించడం. వాకిలి అలంకరించామా, ఇది వైకుంఠం. అలాగే ఇంట్లో ఉండేవారంతా కూడా ఆనందంగా ఇంటికి వచ్చేటటువంటి హరిదాసులకు భిక్షను అందిస్తూ, బహుమానాలు అందిస్తూ, ఈ ప్రపంచమంతా కూడా భూగోళమే అనే విధంగా ఆ హరిదాసు శిరస్సు పైన ఉండేటటువంటి గుమ్మడికాయ పత్రంలో అంత బియ్యం పోసి ఆ హరిదాసుకు గుమ్మడికాయని అందించడం, ఇది కూడా కనుమనాడు ఆచరించవలసిన విధి విధానాలలో ఒకటి. భోగి, సంక్రాంతి ఈ రోజులలో వీలు కుదరని ఎడల కనుమ పండుగ రోజున నల్లటి కంబళి దానంగా, బహుమానంగా అవసరంలో ఉండేటటువంటి వారికి అందజేయాలి. కనుమ పండుగ నాడు ఆచరించవలసిన ప్రధానమైన ధర్మాలలో విశేషంగా రంగవల్లికలు తీర్చిదిద్దిన అనంతరం ప్రకృతికి, పర్యావరణానికి మేలు కలిగించే విధంగా పశువులకు, పక్షులకు ఆహారాన్ని అందించడం, దాలి ఏర్పాటు చేసి పొంగలి సిద్ధం చేయడం, కాలక్షేపంగా ఇంటిలో ఇంటిల్లిపాదితో ఆనందంగా కాలాన్ని గడపడం, గాలి వాలు తెలుసుకునే నిమిత్తమై విహంగముల పేరిట పతంగములను ఆకాశములో విహరింపజేయడం, కాలాన్ని స్పృహతో మనం గమనించే అలవాటు పెంచుకోవడం, ఇది విషయం. గురుగారు, ఈ కనుమ పండుగ రోజు పశు సంపద పట్ల కృతజ్ఞతతో అనేక ప్రక్రియలు మనం పాటిస్తాం. అలాగే ఈ రోజును వ్యవసాయాత్మక పండుగగా జరుపుకోవటంలో ఆంతర్యం ఏమిటి? 6 నెలలకు పూర్వం ఆషాఢ మాసంలో, జ్యేష్ఠ మాసంలో కూడా జ్యేష్ఠ పౌర్ణిమ అన్న పేరిట ఏరువాక అనేటటువంటి సంకల్పంతో పశువులను వ్యవసాయం నిమిత్తమై వినియోగించడం కోసం వ్యవసాయ క్షేత్రానికి తీసుకువెళ్ళిన మనం ఆషాఢ మాసములో గౌతమి గోదావరి రాకతో పొంగిపోయిన మనం 6 నెలల అనంతరం అధిక శ్రమకు గురి అయినటువంటి ఈ పక్షులు, పశువులు ఇవన్నీ కూడా మనకు ఆహారాన్ని అందించే నిమిత్తమే విశేషమైన సహాయాన్ని మనకు అందించి ఉన్నాయి. ప్రత్యక్షంగా కనిపించేటటువంటి సహాయం పశువులది, పరోక్షంగా కనిపించేటటువంటి సహాయం పక్షులది. అవి కూడా ఎక్కడో ఆహారాన్ని స్వీకరించి ఆ ఆహారంలో ఉన్నటువంటి ఆ చిన్న గింజలు, విత్తనములను మరో చోట విడిచిపెట్టడం ద్వారా ఆ వృక్ష జాతిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాపింపజేస్తున్న తరుణంలో పక్షులకు కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆషాఢ మాసంతో 6 నెలలకు పూర్వం జ్యేష్ఠ పౌర్ణిమతో ప్రారంభమైన ఏరువాక పౌర్ణిమ నేటికి ఈ కనుమ పండుగ నాడు ఆ పశువులకు ధన్యవాదాలు చెప్పడమే వ్యవసాయ రంగానికి ప్రత్యేకమైనటువంటి పండుగగా మనం భావన చేయాలి. ఎవరో ఏదో చిన్న సహాయం చేస్తేనే ధన్యవాదాలు అని చెప్పే మనం 6 నెలలు ఆరుంగాలం అని చెప్తూ ఉంటారు. ఆరుంగాలం అంటే 6 నెలల కాలం ఎండ, వాన, చలి, గాలి
అన్నింటినీ కూడా ఓర్చుకొని భరించి దుక్కి దున్ని రేగడి దున్ని వ్యవసాయ క్షేత్రంలో మోకాలి మంటి బురదలో ఆ పశువులు ఆ నాగలిని లాగుతూ ఉంటే వచ్చేటటువంటి శ్రమ వ్యవసాయం చేసే రైతుకు మాత్రమే తెలుసు. ఎక్కడో పాతాళంలో ఉండేటటువంటి నీటిని కపిల అన్న పేరిట, మోట అన్న పేరిట, వాగిల అన్న పేరిట ఆ నీరు బయటికి తెచ్చేటటువంటి సమయంలో మనకు ఆ పశువులు అందించిన సహాయం నిజమైన రైతుకు మాత్రమే తెలిసే అంశం. ఈనాటి కాలంలో మనకంత ఆధునికత బాగా పెరిగిపోయిన కారణంగా బోర్లు వేస్తున్నారు, చెరువులు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, నీళ్లు లభిస్తున్నాయి. కానీ నిజమైన సహాయం పశువులదే. అంత పచ్చిక తిని ఆ పశువులు మనకు పాలు ఇస్తాయి, మన ఉనికిని గుర్తిస్తాయి, మన వాసనని కూడా గుర్తించేటటువంటి లక్షణం పశువులకు మాత్రమే ఉంది. కాబట్టి ఆ పరమేశ్వరుడిని మనమంతా పశుపతి అని పిలుస్తూ ఉంటాం. అలాంటి పశుజాతికి సంబంధించి శ్రమ తీసుకున్నాం కాబట్టి వాటికై ఈ రోజున కొంత అవధానంగా, వెసులుబాటుగా, వేడుక కలిగించే నిమిత్తంగా విశ్రాంతిని ఇవ్వాలి. పశువుల కొట్టం పాక అంటాం కదా, శుభ్రం చెయ్యాలి. గోమయంతో చక్కగా అల్లికి రంగవల్లికలు సిద్ధం చేసి అలంకరించి సూర్యకాంతి సోకే విధంగా కొన్ని ఏర్పాట్లు ప్రత్యేకంగా చేసి అనంతరం వాటి కొమ్ములకు గిట్టలకు గజ్జెలు కట్టి రంగులు అలది పసుపులు రాచి అలా అనేక విధములుగా వాటిని అలంకరించి లేత పచ్చికని వాటికి ఆహార నిమిత్తమే అందిస్తే పొంగిపోతాయి, మన ఉనికిని గుర్తిస్తాయి. వాటి కళ్ళల్లో నిజమైన విశ్వాసాన్ని మనం చూడగలుగుతాం. జంతువుల పట్ల మమకారం గల వారంతా ఈ పండుగను వ్యవసాయ పండుగగా నిర్వహిస్తూ ఘనంగా వాటికి కృతజ్ఞతాపూర్వకంగా కొంత విశ్రాంతిని కల్పించాలి. ఆధునిక నగర జీవితంలో ఉండేటటువంటి వారు విషయం తెలుసుకొని ఆత్మీయులకు, బంధువులకు, మిత్రులకు ఎవరికైనా గ్రామాల సమీపంలో ఉన్న ఎడల గ్రామాలకు వెళ్ళాలి. నిజమైన వాతావరణ పరిస్థితులలో జీవించడం ఎలాగో నేర్చుకోవలసిన రోజు కనుమ పండుగ, వ్యవసాయదారుల పండుగ. ఇది విషయం. గురుగారు, ఈ కనుమ పండుగ రోజు కలగలుపు శాకాన్ని ఆహారంలో స్వీకరించాలంటారు. ఎందుకు? దీని ప్రత్యేకత ఏమిటి? చిక్కుడుకాయ, గోరుచిక్కుడు, గుమ్మడికాయ, అనేక ఆకుకూరలు, శాకపాకములు అన్న పేరిట ప్రసిద్ధం. ఆరోగ్య సూత్రాలలో ఆయుర్వేదపరమైనటువంటి వాటిని మనం గమనించినట్లయితే శాఖలు, కొమ్మలకు కాచి పూచినటువంటి వాటిని మాత్రమే మనం ఆహారంగా స్వీకరించాలి అని ఆయుర్వేద సూత్రం తెలియజేస్తుంది. అలాగే భూమిలోన పెరిగేటటువంటి వాటిని ఇక తినకూడదు అని కూడా శాస్త్రం నిర్ధారణ చేస్తుంది. రథసప్తమి ప్రారంభంగా స్వీకరించినటువంటి చిక్కుడుగాయ ఇక మనం స్వీకరించకూడదు. ఈ రోజుతో పూర్తి. ఎందుకు ఇలా ఏర్పాటు చేశారు? ముందు వెనకలగా ఈ రోజుతో గోరు చిక్కుడు ఇక మనం తినకూడదు, చిక్కుడుగాయ ఆహారంగా స్వీకరించకూడదు, ముదిరిపోతుంది, దేహానికి వాత లక్షణాన్ని పెంపొందిస్తుంది. గుమ్మడికాయ ఈ రోజుతో తినాలి, ఇకపైన తినకూడదు. ఎందుకు ఇలా ఏర్పాటు చేశారు? వాతావరణంలో వచ్చే మార్పులకు అనుకూలంగా స్పందించేటటువంటి శరీరం మనది. ఇందులో ఉండేటటువంటి జీవధాతువు ఆయా పదార్థాలతో మిళితమై శక్తిని మనకు అందిస్తుంది. ఈ శక్తి మనకు ఓజోవంతం కావాలి. అంతేకాని మంద శరీరంగా మార్చకూడదు, మందకొడి శరీరం కాకూడదు, వాత శరీరం కాకూడదు. కొందరు అంతంత కుంభాలు తిన్నా కూడా సన్నగా ఊచవలే రివటలాగా ఉంటారు. మరికొందరు గుప్పెడు కూడా తినరు, కుర్చీలు పట్టకుండా ఉంటారు. కారణం ఏమిటి? ఆ తీసుకునే పదార్థం శరీర లక్షణాలలో వాత స్వభావాన్ని ప్రకోపింపజేయడం. వాత, పిత్త, శ్లేష్మ, సన్నిపాత, జ్వర, క్షయ, పాండు, కుష్ఠ, శూల, అతిసార, ధాతుక్షయ, వ్రణ, మేహ, భగంధరములు అనేటటువంటి ద్వాదశ విధానాలుగా ఉండేటటువంటి రోగకారక లక్షణాలను అష్టాంగ హృదయం వివరిస్తుంది కదా. ఇందులో వాత లక్షణాలు మళ్ళీ 3. మేహవాతం ప్రమాదకరం. ఈ కారణం చేతనే ఏం తినకపోయినా కూడా వాళ్ళు స్థూలంగా మారిపోతూ ఉంటారు. వారు ఏం చెయ్యాలి? ఈ కనుమ పండుగ నాడు ఔషధ రూపంలో
కాయలు కూరలు కలిపిన వంటకాన్ని తినాలి. కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా కంద బచ్చలి అనే వాటిని కలిపి వంట చేస్తారు. వంట సరిగా రాకపోతే బచ్చలి కూరలాగే ఉంటుంది, కందముక్కలాగే ఉంటుంది. నైపుణ్యంగా రెండింటినీ కలిపేటటువంటి అనుకూలత ఆ ఇల్లాలికి వస్తే ఆ ఇల్లు ఆరోగ్యదాయకంగా ఉంటుంది. ఈ పరీక్ష పెట్టేటటువంటి రోజు ఈరోజు కనుమ, కలగూర అంటారు. జొన్న రొట్టెలు తినడం, గుమ్మడికాయ కూర ప్రత్యేకంగా స్వీకరించడం, జొన్నలు సజ్జలు ఈ పదార్థాలతో ప్రత్యేకంగా రొట్టెలు సిద్ధం చేసుకుని తినడం. రాయలసీమ ప్రాంతాల్లో సజ్జ రొట్టె, గుమ్మడికాయ కూర ఈనాటి ప్రత్యేకం. కర్నూలు, కడప, రాయలసీమ ఈ ప్రాంతాల్లో సజ్జ రొట్టెలు తప్పనిసరిగా తింటారు. మిగతా ప్రాంతాలన్నిటా కూడాను బియ్యం పిండితో చేసిన రొట్టె పైన నువ్వులని అద్ది నువ్వుల రొట్టె అన్న పేరిట అంత వెన్న రాచుకొని స్వీకరిస్తారు. ఆహార పదార్థాలలో మార్పులు ప్రారంభించవలసిన రోజు కనుమ పండగ. ఇందుకే ఈ కలగూర అన్న పేరిట అన్నింటినీ కలిపి సమతౌల్య స్థితిని ఈ దేహానికి అందించే విధంగా సంప్రదాయం. ఇలా ఆహార పదార్థాలలో చేసుకోవలసిన మార్పులను సూచించే నిమిత్తమే ఈ కలగూర అనే లక్షణం. గురుగారు, కనుమ పండుగ రోజు గోమాత సేవ సర్వ శుభాల్ని అందిస్తుందని అంటారు. గోమాత ఆరాధన ప్రత్యేకత ఏమిటి? వేదం గోమాతను ఎంతగా స్తోత్రం చేస్తుంది అంటే, గావో భగో గావ ఇంద్రో మే అచ్చాత్ గావ సోమస్య ప్రథమస్య భక్ష ఇమాయా గావ సజనాస ఇంద్ర. గోసూక్తం. గయ అంటే ప్రాణములు అని అర్థం. ప్రాణాలను రక్షించేది గోమాత. కనుకనే మనవారు దేశమాతతో సమానంగా, జనని కన్న తల్లితో సమానంగా గోమాతకు ప్రత్యేకమైన ప్రాతినిధ్యాన్ని కల్పించారు. గోమాత కారణంగానే సత్సంతానం మనకు కలుగుతుంది అని మన పురాణ కథలు ఇలాగే తెలియజేస్తాయి. దిలీప చక్రవర్తి చేసిన గోసేవ కారణంగానే కదా రఘుమహారాజు జన్మించింది. రాముడు ఎంత గొప్పవాడైనా ఆ వంశానికి రాముని వంశం అన్న పేరు లేదు, రఘువంశం అన్న పేరే ఉంది. అలాంటి ఆ రఘుమహారాజు జననానికి మూల కారణం అతడి తండ్రి దిలీప చక్రవర్తి పాటించినటువంటి గోసేవ. అంత పచ్చిక తిన్న గోమాత మన ఉనికిని గుర్తించి మనకు అందించేటటువంటి పాలు అమృతమయము, సంపూర్ణ ఆహారం అని ఆధునిక వైద్యులు కూడా గుర్తించారే. ఉపవాసం పేరిట ఏ పదార్థం తీసుకున్నా పర్వాలేదు, కానీ పాలు తీసుకుంటే ఏ దోషం లేదు, శరీరం పడిపోదు, శరీరానికి ఎంత శక్తి కావాలో అంత శక్తిని పాలు సమకూరుస్తాయి అని చెప్పి పాలు తీసుకోవాలి. పాలతో పరమాత్ముడికి అభిషేకం నిర్వహించాలి. పాలు అన్నం కలిపి పసిపాపకు అందిస్తే ఆరోగ్యం కుదటపడుతుంది. ఎందుకు ఇన్ని విశేషాలు? గోమాత కారణంగానే. ఈ గోమాతను మనం పూజించవలసిన రోజు, ప్రకృతిని పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని కృతజ్ఞతాపూర్వకంగా ఇలా అర్చించవలసిన రోజు ఈరోజు కనుమ. అందుకే బసవన్న, అందుకే గోమాత, అందుకే శివాలయం. అందుకే మనం ఆ బసవన్నకు గజ్జలు కట్టించి గోమాత కొమ్ములకు వెండి కొమ్ములతో అలంకరింపజేసి గోదానం ఇవ్వాలి అన్నారు. ప్రతి వ్యక్తి తన జీవితంలో 6 సార్లు గోదానాలు ఇవ్వాలి అని ధర్మశాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. గౌతమ స్మృతిలో ఒక వ్యక్తి తన జీవితంలో చేయవలసిన గోదానాలు ఎన్ని అన్న ప్రశ్నకు సమాధానంగా 6 గోదానాలు చెయ్యాలి అని చెప్పబడి ఉండడం ఒక ప్రత్యేకాంశంగా స్వీకరించి నేటికి మనం కనీసంగా ఆ దేహానికి మనం వీడుకోలు చెప్పే చిట్ట చివరి సమయంలోనైనా ఒక గోదానాన్ని సంకల్పం చేస్తున్నాం కదా. పూర్వం, దానికంటే పూర్వం 5 సార్లు గోదానాలు చేయాలి. గోవు ఇంత ప్రత్యేకం. సమస్తమైన దేవతలు గోవు దేహంలో ఉన్నారు అని మనకు వేదం తెలియజేస్తుంది. ఇది విషయం. గురుగారు, రైతులకు అసలైన సంపద గో సంపద. మన సనాతన ధర్మంలో గకార షట్కంలో గోవుకి ఎందుకు తొలి ప్రాధాన్యం? ఎందుకంటే వేదమే ఈ గోవును ఇంత విశేషంగా స్తోత్రం చేసింది. పరమేశ్వరుడు గోసేవ చేత సంతృప్తి పడతాడు. గకార షట్కం అంటారే, అందులో మొట్టమొదట వచ్చేది గోమాతనే. గోమాత, గోవిందుడు, గంగ, గాయత్రి, గోదావరి, వీటితో పాటుగా గీత, భగవద్గీత.
కించిదధీత అని పూర్తి చేశారు మన వాళ్ళు. ప్రారంభం గోవుతో, భగవద్గీత చివరగా ఈ గకార షట్కం, ఈ ఆరింటిని మనం అధ్యయనం చేసి అనుసరించి అవి అందించే జ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే మన జ్ఞానం అపారమవుతుంది. గోదావరి పారుతున్న కారణం చేతనే ప్రకృతి పులకరిస్తుంది, పాడి పంట మనకు అందుతాయి. గోదావరి అంటే అర్థం ఇక్కడ ఒక్క గోదావరి నది అని మాత్రమే తీసుకోకూడదండి. ఎక్కడ ఏ నది ప్రవహించినా కూడా అది గోదావరి, ఎక్కడ ఏ నది ప్రవహించినా అది గంగా నది, ఎక్కడ ఏ మహానుభావుడు ఏ మంచి మాట చెప్పినా అది గీతావాక్యం, ఎక్కడ ఏ జంతువు ద్వారా మనకు క్షీరం పాలు లభించినా కూడా అది గోమాత అందించే అమృతమయమైనటువంటి మాట కదా. ఇలాంటి నేపథ్యంలో సంప్రదాయం తెలిసిన ప్రాచీనులు గోమాత అన్నింటికీ మూలం అని నిర్దేశం చేశారు. ఈ కారణం ఏమిటి అంటే గోమాతను ఆధారం చేసుకునే గోవిందుడు కూడా తన ఆ వేణునాదం ద్వారా ప్రకృతికి ఆనందాన్ని కలిగించాడు. తన ముందు గోవులు, తన వెనుక గోవులు, తనకు ఇరువైపులా గోవులను ఆధారం చేసుకున్న గోవిందుడు మనలను రక్షించేటటువంటి వాడు కనుక ఆపదముక్కులవాడ అనాథ రక్షక అని పిలిచిన ఆ స్వామికి ఉన్నటువంటి సంబంధం గోవిందనామమే. గోవిందేతి సదా ధ్యానం, సదా శ్రీ గోవింద కీర్తనం, గోవింద 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 అనాలి అంటారు పెద్దలు. కనుక గకార షట్కంలో గోవు మొట్టమొదటిది, ఇంత ప్రత్యేకం. గురుగారు, మరి ఈ కనుమ పండుగ రోజు కాకి కూడా బయలుదేరుతోనంటారు. ఈ రోజున ప్రయాణాలు నిషిద్ధమా? ఇలా ఎందుకన్నారు? ఇది 3వ రోజు అవుతుంది. భోగి, సంక్రాంతి, కనుమ. అలాగే భోగి భోగములను అందించేటటువంటి పండగ, విశేషమైన ఆహారాలు స్వీకరించి ఉన్నాం. సంక్రాంతి కొత్త కాంతులతో పితరులకు సంబంధించినటువంటి కర్మలను ఆచరించి తిలతర్పణాదులు చేసి, మాధ్యాహ్నిక సమయములో వంతనాదిగాదులు చేసి, పెరుగు దానమిచ్చి భోజనం చేసి ఉన్నాం. శ్రాద్ధకర్మ ఆచరించిన మరుసటి నాడు ప్రయాణం చేయకూడదు, ఇది శాస్త్ర ప్రమాణం. భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడింటిలో భోగి నాడే తలంటుకోవాలి. సంక్రాంతి నాడు తలంటుకోవడం లేదు, తలంటుకోకూడదు. ఈనాటి కాలంలో అన్నీ మనం సంక్రాంతి నాడే చేసేస్తున్నాం ఒకే రోజు అన్నట్టుగా. అలా కాదు. సంక్రాంతి రోజున పితరులకు సంబంధించి కర్మ చేసేటటువంటి వారు మాత్రమే శిరస్నానం చేసి, తలంటుకోవడం వేరు శిరస్నానం వేరండో, ఎలా శిరస్నానం చేసి శ్రాద్ధాధికారులను సంకల్పం చేసి మరుసటి నాడు ఉదయం నిన్న చేసిన పదార్థాలలో కొన్నింటిని అయినా స్వీకరించాలి. వాటిలో మినపగారులు ప్రత్యేకం. ఇలా సంక్రాంతికి సంబంధించిన దానాదిగాదులు పూర్తి చేసి శ్రాద్ధ కర్మల సంకల్పం పేరిట పరోక్షంగా పితృదేవతల కర్మ ఆచరించిన కారణం చేత కనుమ నాడు ఇల్లు విడిచి వెళ్ళకూడదు అన్నారు. మనం అందించిన ఆహార పదార్థాలు దండిగా స్వీకరించిన కారణం చేత మేడపైన వాలిన ఆ వాయసం కాకి కూడా కదలదు భుక్తాయాసంతో అని వేళాకోళంగా మన వారు చెప్పారు. మహాభారతంలో కర్ణపర్వంలో శల్యుడు కర్ణుడికి చాలా వేళాకోళంగానే సుమా హంస కాకీయోపాఖ్యానం అన్న పేరిట ఒక కాకి వృత్తాంతాన్ని కూడా తెలియజేస్తాడు. మనం కాకులను నిర్లక్ష్యంగా చూడకూడదు. సాక్షాత్ యమధర్మరాజు అనుగ్రహంతో పరిపూర్ణమైన జీవితాన్ని గడిపేవవి. అవి ఉంటేనే ఏ కార్యక్రమమైనా కూడా వృక్షజాతిని పెంపొందింపజేసే నిమిత్తమై ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళేవి. ఇలాంటి నేపథ్యంలో ఇంటిపైన కాకి వాలితే బంధువులు వస్తారు ఉంటారు అనేటటువంటి వారు ప్రాచీనులు. ఈ బంధువులు ఎప్పుడు వెళ్తారు అంటే తమాషాగా వేళాకోళంగా ఇల్లాలు అరిస్తే అని చెప్పడంలో కూడా ఇంతే సొగసు ఉంటుంది. కాబట్టే మనవారు కనుమ నాడు కాకైనా కదలదు అనే మరి ఒక నానుడిని ఇలా సృష్టించి మనకు అందించి వచ్చిన బంధువులు వెళ్ళకూడదు, ఇంట్లో ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని చెప్పారు. ఉద్యోగాలు చేసేటటువంటి వారు ఉద్యోగ విధులలో అవసరాలు ఉన్నప్పుడు కనుమ నాడు కార్యాలయాలు పనిచేస్తే మట్టుకు
కనుమనాడు కాకైనా కదలదు కదా అని కార్యాలయాలకు వెళ్ళడం మానుకోకూడదు. ఇది నిత్య విధి. కనుమనాడు కాకైనా కదలదు అనే ఆ విధిలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే దీర్ఘ దూర ప్రయాణాలు చేపట్టకూడదు. ఇది విషయం. గురుగారు, కనుమ పండుగ రోజున ఈ కనుమ పండుగకు సంబంధించి మాకు వచ్చినటువంటి ఎన్నో సందేహాలను కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.